అందరికీ నమస్కారం. ఇది మన తెలుగు స్టేట్స్ వాళ్ళ కోసం ఒక ముఖ్యమైన వీడియో. ఇందులో సాయిరామ్ అనే అబ్బాయి రీసెంట్గా మనకి ఇంటర్ క్లియర్ చేశాడు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా ఐసిఐ గ్రూప్ 1కి 14% వచ్చింది. మన పిల్లలు నలుగురు రాశారు, నలుగురు క్లియర్ అయ్యారు. అందులో సాయిరామ్ ఒక అబ్బాయి. సో సాయిరామ్ది స్పెషల్గా అసలు ఏం జరిగింది, ఏం చేసాం, ఎవరి రోల్ ఏంటి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నామండి. సో బోత్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా పనికొస్తుంది ఈ వీడియో. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ క్వశ్చన్ పేపర్ తీసుకుని సాయిరామ్ చేత ఇవి చేయించాం. అసలు ఏ క్వశ్చన్ రాసావు, ఆ క్వశ్చన్ సమ్మరీ ఏంటి, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. దిస్ ఈస్ అన్ ఇనీషియల్ అవుట్కమ్. ఇది దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు మనం ఎంతవరకు రాసామో, రిజల్ట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే గ్రూప్ చదవాలా, నెక్స్ట్ గ్రూప్ చదవాలా అన్న థాట్ వస్తుంది. సో 2 levels ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ లెవెల్లో తను హీ ఎక్స్పెక్టెడ్ క్లోజర్ టు 60. సెకండ్ లెవెల్లో మళ్ళీ చేసినప్పుడు హీ వాస్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 50. ఇక్కడ హీ కరెక్టెడ్ దిస్. సో ఎవాల్యుయేషన్ వరకు అయితే చాలా బాగానే జరిగింది, ఎందుకంటే చాలా టైం పెట్టి ఎగ్జామ్ అయ్యాక ఆన్సర్ చెక్ చేసుకున్నాము. సో దీనివల్ల ఒక రివిజన్లా అవుతుంది, ప్లస్ మనకి ఒక ఐడియా ఉంటుంది. సిన్స్ హీ వాజ్ రీజనబుల్, తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి రెండో గ్రూప్గా స్టార్ట్ చేసాము. అందులో ఆడిట్ కూడా ఆల్రెడీ అయిపోయింది, అంతేనా ఇప్పటి వరకు. సో రిజల్ట్స్ రాకముందు ఒక పేపర్ మొత్తం కంప్లీట్ చేసాము కోచింగ్ లేకుండానే. సో సాయిరామ్, ముందుగా అకౌంట్స్ గురించి అసలు ఇంతకుముందు ఎలా చదివేవాడివి, ఇక్కడికి వచ్చాక ఏం మారింది, ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ నీకు ఎలా హెల్ప్ అయింది? సార్, ప్రీవియస్గా నేను జస్ట్ క్లాసెస్ విని డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి వరకు చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసామండి. నాకు ఎవరు చెప్పలేదు ఇది ఇలా చేయాలి, అది అలా చేయకూడదు అని చెప్పి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గైడెన్స్లో, మెంటర్స్ యొక్క గైడెన్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ కాన్సెప్ట్ యొక్క క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నాను. రెండు తెలుసుకున్న తర్వాత ఐ వాజ్ ప్రిపేరింగ్ అండ్ లాట్ ఆఫ్ రివిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ప్రసాద్ అన్న హెల్ప్డ్ మీ అడ్వాన్స్డ్ అకౌంట్స్ సార్. లాస్ట్ ఎగ్జామ్కి ఇంకో 4 days ఉందనంగా కూర్చున్నాను అడ్వాన్స్డ్ అకౌంట్స్ మీద. అప్పటిదాకా ఐ డి నాట్ స్టడీ సార్, ఈ సైకిల్లో కూడా. బట్ ఇన్ దోస్ 4 days హీ మేడ్ మీ రివైజ్ సో మెనీ టైమ్స్ సార్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే మొత్తం చాలాసార్లు రివైజ్ చేసాము, ఒక 5-6 times రివైజ్ చేసి ఉంటాము. దట్ హెల్ప్ మీ సార్. అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ మధ్యలో ఎగ్జామ్స్ 2-3 రాశాను సార్. దట్ హెల్ప్ మీ అలాట్ సార్. దిస్ ఈస్ ద థింగ్ అడ్వాన్స్డ్ అకౌంట్స్కి నేను చేసింది. అండ్ మెంటర్స్ నాకు